పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత కెరీర్‌లో కొన్ని చేంజెస్ చేయాల్సిందే. లేకపోతే కెరీర్‌లో ఇబ్బందులు, ఫ్యాన్స్‌లో ఫ్రస్ట్రేషన్‌ను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకే 'పుష్పరాజ్' నయా రూల్ పెట్టాడు. తన దగ్గరకొచ్చే దర్శకులు మస్ట్‌గా ఫాలో కావాల్సిన రూల్ అది. ఇంతకీ 'పుష్ప' పెట్టిన రూల్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. పుష్ప 2తో తిరుగులేని పాన్ ఇండియా స్టార్ గా మారాడు అల్లు అర్జున్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టడంతో పాన్ ఇండియా మార్కెట్ కు తగ్గట్లు నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ఎంపిక చేసుకునేందుకు కొంత సమయం తీసుకున్నాడు. అదే రాకా. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించుకొని చాలా కాలమే అయింది. అయినా సరే ఇంకా రిలీజ్ డేట్ లాక్ కాలేదు. పైగా రాకాకు కూడా సీక్వెల్స్ రానున్నాయని ఇటీవల వార్తలు మొదలయ్యాయి. మరోవైపు బన్నీ చేతిలో ఇంకా 2 చిత్రాలున్నాయి. ఒకటి లోకేష్ కనగరాజ్ మూవీ, మరొకటి మలయాళ దర్శకుడు బేసల్ జోసెఫ్ తో చిత్రం చేయాల్సి ఉంది. రాకా షూటింగ్ ఆలస్యం అవుతుందని నిర్ణయం తీసుకున్నాడో లేక కెరీర్ ప్లానింగ్ ను కొత్తగా చేయాలి అనుకున్నాడో తెలియదు కానీ ప్రస్తుతం బన్నీ ప్రతి సినిమాకు 200 డేస్ షూటింగ్ డేస్ ఇస్తాడట. ఈలోపు సినిమా కంప్లీట్ అయితే ఓకే, లేదా వెంటనే న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 2 చిత్రాలకు డేట్స్ అడ్జస్ట్ చెయ్యాలి అనుకుంటున్నాడట. విలక్షణ పాత్రలు, వైవిధ్యమైన చిత్రాలు, అంతకు మించి లోక నాయకుడు అనే పేరు. అలాంటి కథానాయకుడు ఏం చేస్తున్నాడు? లాస్ట్ ఇయర్ తగ్ లైఫ్ రిలీజ్ చేసిన తర్వాత సైలెంట్ అయ్యాడు. మళ్ళీ ఇంతవరకు కొత్త సినిమాపై అప్డేట్ ఇవ్వలేదు. ఇంతకీ కమల్ హాసన్ కొత్త చిత్రాల సంగతి ఏంటి? ఎంతో ఇష్టంతో నటించిన భారతీయుడు 2, ఎంతో కష్టపడి చేసిన తగ్ లైఫ్, రెండు కూడా కమల్ హాసన్ కు గట్టి షాక్ ఇచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ అన్నమాట. దీంతో లోకనాయకుడు కాస్త వెనక్కి తగ్గాడు. ప్రస్తుతం ప్రొడక్షన్ పై ఫోకస్ పెట్టాడు. స్నేహితుడు రజనీతో ఒక సినిమా, శివకార్తికేయన్తో సేయాన్ పేరుతో మరో చిత్రాన్ని తీస్తున్నాడు. కాస్త గ్యాప్ తర్వాత హీరోగా 2 చిత్రాలు చేయాలని లోకనాయక్ డిసైడ్ అయ్యాడు. ఆల్రెడీ స్టంట్ కొరియోగ్రాఫర్లు అన్బరీవ్ దర్శకులుగా మారి తెరకెక్కిస్తోన్న కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పుడు తమిళ దర్శకుడు అరుణ్ కుమార్ చెప్పిన స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ 2 చిత్రాలు కూడా వచ్చే ఏడాది 6 నెలల వ్యవధిలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడు కమల్. మరోవైపు రజనీకాంత్ తో నటించాల్సిన మల్టీ స్టారర్ మూవీని 2027లోనే ప్రారంభించబోతున్నాడు కమల్. ఈ సినిమాలో రజనీకాంత్ కు కమల్ విలన్ గా నటించబోతున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ క్రేజీ మల్టీ స్టారర్ ను తెరకెక్కించబోతున్నాడు. త్రివిక్రమ్ కు ఆ అనే అక్షరం సెంటిమెంట్ అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు రిలీజ్ చేస్తున్న సినిమా పేరు కూడా ఆదర్శ కుటుంబమే. సేమ్ టు సేమ్ ఇలాంటి సెంటిమెంట్ యష్ ను కూడా పట్టుకుంది. రాకీ భాయ్ ఏ సినిమాలో నటించినా, ఏ ఇండస్ట్రీలో నటించినా, ఏ క్యారెక్టర్ చేసినా యష్ చెప్పిన సెంటిమెంట్ ఫాలో కావాల్సిందే. ఇంతకీ ఏంటా సెంటిమెంట్? కొద్ది గంటల క్రితం రామాయణ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూసిన వారందరూ రావణాసురుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన యష్ నటన గురించే మాట్లాడుతున్నారు. అయితే రామాయణ, అంతకు ముందు కేజీఎఫ్, త్వరలో విడుదల కావాల్సిన టాక్సిక్, ఈ 3 సినిమాల్లో యష్ క్యారెక్టర్ కు ఒక లింక్ ఉంది. సినిమా ఏదైనా, జానర్ ఏదైనా, ఇండస్ట్రీ ఏదైనా యష్ ఓ సెంటిమెంట్ ను సింపుల్ గా ఫాలో అవుతున్నాడనే విషయం అర్థమవుతుంది. అదే 6 లెటర్ తో స్టార్ట్ అయ్యే నేమ్. కేజీఎఫ్ సిరీస్ మూవీస్ లో రాకీ భాయ్ గా ఇప్పుడు తెరకెక్కుతున్న 2 కొత్త చిత్రాలు. ఒకటి రామాయణ, ఇందులో రావణాసురుడిగా, మరో చిత్రం టాక్సిక్ లో రాయాగా. ఇలా సినిమాకు విధంగా యష్ క్యారెక్టర్ మారుతోంది కానీ 6 లెటర్ తో స్టార్ట్ అయ్యే నేమ్ మాత్రం మారడం లేదు. భారతీయ సినిమా మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రామాయణ ట్రైలర్ విడుదలైంది. గతంలో విడుదలైన టీజర్లో రాముడి పాత్రను ప్రత్యేకంగా చూపించారు. ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్లో రావణుడి పాత్రను పరిచయం చేశారు. లంకాధిపతిగా యష్ కనిపించిన తీరు ట్రైలర్కు క్రేజ్ తీసుకొచ్చింది. కాకపోతే రణ్బీర్ రామాయణంలో హనుమాన్ పాత్ర కనిపించకపోవటం పాన్ ఇండియా వైడ్ గా సంచలనంగా మారింది. నమిత్ మల్హోత్రా ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ ట్రైలర్ విడుదలైంది. చిత్రంలోని ప్రధాన పాత్రల్ని చూపించినప్పటికీ సనీ లియోల్ పోషించిన హనుమంతుడు సహా కొన్ని కీలక పాత్రలను మాత్రం చిత్ర యూనిట్ రివీల్ చేయకపోవడంతో ట్రైలర్ చూసిన చాలా మందిలో ఆశ్చర్యాన్ని కలిగించింది. సోషల్ మీడియాలో హనుమాన్ పాత్ర ట్రైలర్ లో కనిపించకపోవడంపై చర్చ మొదలైంది. రామాయణ పార్ట్ 1 ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి అద్భుతమైన విజువల్స్,
రావణుడిగా యష్ చూపించిన ఉగ్ర రూపం, శ్రీరాముడిగా రణ్బీర్ కపూర్ ప్రశాంతమైన అభినయానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ట్రైలర్ పై సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే, హనుమంతుడు ఎక్కడా? రామాయణంలోని అత్యంత ఆరాధ్యమైన పాత్రల్లో ఒకటైన హనుమంతుడు ట్రైలర్లో కనిపించకపోవటం అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే దీని వెనుక కథాపరమైన బలమైన కారణం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రామాయణం ప్రకారం సీత అపహరణ జరిగిన తర్వాతే హనుమంతుడు కథలో ప్రవేశిస్తాడు. ఆ తర్వాత రావణుడిపై జరిగే యుద్ధంలో ఆయన కీలక శక్తిగా మారతాడు. అందువల్ల హనుమంతుడి పాత్రకు సంబంధించిన పూర్తి పరిచయాన్ని రెండో భాగం కోసం దాచిపెట్టడం లేదా మొదటి భాగం చివర్లో చిన్న టీజర్ గా చూపించడం కథా నిర్మాణానికి సహజంగా సరిపోతుందని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ ఏడాది దీపావళికి రామాయణ మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల కెరీర్ ను టర్న్ తీసుకున్న సినిమా అవకాశం వచ్చిన ఛాన్స్ మిస్ అయింది. దీంతో మారుతి ఇప్పుడు జీరో నుంచి మళ్ళీ మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు మాస్ రాజా సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది. సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో రాజసాబ్ ఒకటి. మారుతి మేకింగ్ లో రెబల్ హారర్ ఫిల్మ్ అంటే పాన్ ఇండియా షేక్ అయ్యే సినిమా తీస్తాడు అనుకుంటే పాన్ ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్ ఇచ్చాడు. దీంతో నెక్స్ట్ సినిమా ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం మారుతి ఓ స్టోరీ రాసుకున్నాడు. అందుకు తగ్గ హీరోను లాక్ చేసే పనిలో పడ్డాడు. ముందుగా వరుణ్ తేజ్ డేట్స్ ఇస్తాడు అని ప్రచారం సాగినప్పటికీ మెగా హీరో ఇంట్రెస్ట్ చూపించలేదని సమాచారం. దీంతో సేమ్ స్టోరీని మాస్ రాజాకు నరేట్ చేస్తే ఇమీడియట్ గా డేట్స్ లాక్ అయ్యాయట. ప్రస్తుతం రవితేజ ఇరుముడి అనే మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత హసీద్ గోలీ దర్శకత్వంలో శ్రీ విష్ణుతో కలిసి ఓ మల్టీ స్టారర్ అలాగే మారుతి మేకింగ్ లో న్యూ మూవీని స్టార్ట్ చేయాలనుకుంటున్నాడట. అక్టోబర్ నుంచి ఈ రెండు చిత్రాలు సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. మాస్ రాజా కామెడీ టైమింగ్ కి మారుతి కామెడీ టైమింగ్ కలిస్తే మాత్రం టాలీవుడ్ కు హిట్ పడటం ఖాయం.